మనకి సమాచారం. కర్నూలు జిల్లా జొన్నగిరి 15 లక్షల విలువ చేసే వజ్రం లభ్యమైనట్లుగా కూడా మనకి సమాచారం. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలోనే కాదు, నంద్యాల జిల్లా గాజులపల్లె ప్రాంతంలో కూడా వజ్రాలు వేట కొనసాగుతోంది. వర్షపు నీటి వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. వజ్రాలను జల్లెడ పట్టి వెతుకుతున్నారు అక్కడున్న ప్రజలందరూ కూడా. వజ్రాల వేట అనగానే గుర్తొచ్చేది మనకు రాయలసీమ. ఒకప్పుడు రాయలసీమను రత్నాల సీమగా అభివర్ణించేవారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో వజ్రాలు దొరికి ప్రజల తలరాతలు మారుతూ ఉన్నాయి. ఎక్కువగా కర్నూలు జిల్లాలో వజ్రాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఆ జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలోనే కాదు, ఇప్పుడు నంద్యాల జిల్లా కూడా వజ్రాలకు చిరునామాగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లాలోని గాజులపల్లె ప్రాంతంలో ప్రజలు జోరుగా వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఈ వర్షపు నీటి వాగులోనే వజ్రాలు కొట్టుకొస్తున్నాయని స్థానికులు నమ్ముతూ ఉన్నారు. ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతిరోజు అక్కడికి తరలి